'ఆర్య 2' మూవీ మొత్తం మనం ఆర్య పర్స్పెక్టివ్ నుంచి చూస్తాము. 'కరిగేలోగా ఈ క్షణం' సాంగ్ లో మనం కాజల్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఎలా ఉంటదంటావు? కడలిని కోరి కదిలిన ఒకల నేను కడకొంగుల్లో ఆపిన బంధం నీవు అలజడి చేరి తడిసిన ఉమది నేను తడి కన్నుల్లో ఆరని దీపం నీవు నా ప్రాణం నిన్నే కోరిందా నా నిన్నటి ప్రేమలో నిజముందా సాగే మేఘానికి తెలిసేనా నాలో ఈ భారం తీరేనా. నీ ఫేవరెట్ లైన్ ఏంటి? కలిసి బ్రతికేంత వరకు ప్రతి జర్నీ కూడా కళ లాంటిది. అజయ్ని కడలిగా భావించి తనను తాను నదిగా అనుకొని కదిలిన కళ కాజల్. కానీ అలా కదిలిన తనని కూడా ఒక బంధం ఆపేసింది. ఆ బంధం కొంగు చివరిలో ముడివేసిన బంధం, అంటే మ్యారేజ్ అని చెప్పాలనుకున్నా. సో అలా నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇంకొకటి నచ్చింది, తడి కన్నుల్లో ఆరని దీపం నీవు. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా కూడా కాజల్ తోడుంటూ వాళ్ళిద్దరిని కలపాలని వెలిగే దీపం ఆర్య అనమాట. అతను బాధపడుతున్నా సరే వీళ్ళిద్దరిని కలపాలి అనుకునే ఒక దీపం లాగా వెలుగుతున్నారు కదా ఆర్య. లాస్ట్ లో సాగే మేఘానికి తెలిసేనా నాలో ఈ భారం తీరేనా అని రాశాను. మేఘం ఒక చోట ఎప్పుడు నిలకడగా ఉండదు. ఎప్పుడు ఎవరిపై ఎందుకు తన చిరుజల్లుని కురిపిస్తుందో లేదు, వెంటనే ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతుందో కూడా ఎవరికి తెలియదు. సో కాజల్ మనసు కూడా ఇప్పుడు అలాంటిది. మొన్నటిదాకా అజయ్ని ఇష్టపడింది, వెంటనే ఇప్పుడు ఆర్య వైపు ఎందుకు మొగ్గు చూపుతుందో కూడా తనకు తెలియదు.